అమ్మ కొడుకు కలిసి ఏం చూస్తున్నారు మంచం కింద అనుకుంటున్నారా? ఒక్క పని పెట్టడండి వీడు. చూడండి మంచం కింద నుంచి ఏం తీస్తాను. వాడు చూడండి ఏదో పెద్ద పరిశోధన చేసేటట్టు వచ్చిందా వచ్చిందా రాలేదా అన్నట్టు చూస్తున్నాడు. వెనకాల మా అబ్బాయి కామెంటరీ ఇస్తుంటే నేను నవ్వుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో తిడుతున్నారు, దీనికి అసలు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది తెలుసా, ఇలాంటి పనులన్నీ పెడతాడు వీడు, వంగి జిమ్నాస్టిక్స్ అన్నీ చేస్తుంది అందుకే కడుపు నొప్పి వస్తుంది అని తిడుతున్నారు అనమాట. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారు? ఒక ఏదో డ్రింక్ బాటిల్ వెళ్ళిపోయిందంట దాని కిందకి. చూడండి ఎంత ఆత్రంగా, వాడికి ఎన్ని బొమ్మలు కొంటాను అనండి, ఒక్క బొమ్మతో కూడా ఆడు. తెచ్చిన వెంటనే కాసేపు అటు ఇటు వాసన చూస్తాడు, పీకడానికి ట్రై చేస్తాడు, ఇంకంతే. చూడండి ఆ వాటర్ బాటిల్ కూడా కాదు, చిన్న డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, దానికోసం వాడు పడే ఆత్రం అంతా ఇంత కాదు. చూసేసుకుంటున్నాడు నాతో పాటు. నేను పైనుంచి తీస్తుంటే వచ్చిందా మమ్మీ వచ్చిందా అని, అది చివరికి వచ్చిందిరా అంటే గబగబా కిందకి వెళ్ళిపోయి చూడండి ఎంత స్పీడ్గా తెచ్చుకుంటాడంటే ఆ బాటిల్ని. తీరా కొరికేస్తాడండి. ప్లాస్టిక్ నోట్లోకి వెళ్ళిపోతుందేమో అని తీసేస్తాము, మళ్ళీ వెంటనే వీడికి బాల్ దొరికింది చూడండి. ఆడుకోండి బాల్ కుడికేస్తారేంట్రా? అమ్మ చేయకండి క్యాప్ తీసి యాషాలేకి అమ్మ షేకండి 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 తీసుకో బాల్ ఏమను లియో బాల్ ఆడుకుందాం, క్యాచ్ ఆడుకుందాం. ఏమంటారు దాన్ని? ఫెచ్ ఆడుకుందాం. ఫెచ్ ఆడుకుందాం ఇటీ. ఇది బాల్ కాదు. ఫెచ్ ఆడుకుందామా? వెరీ గుడ్. మళ్ళీ ఆడుకుందాం. ఫెచ్ అని అడిగితే ఇదివరకు చక్కగా తెచ్చి చేతికి ఇచ్చేవాడండి. ఇప్పుడు చూడండి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాడు. నేను రానమ్మో నీ దగ్గరికి, నువ్వు వస్తే బాల్ లాగేసుకుంటావు అన్నట్టు. రారా అని అంటే రాలేదండి. ఆ బాల్ తీసి విసిరేసాడు మా అబ్బాయి ఆ విండోలో నుంచి. కొరికేసుకుంటున్నాడు. ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది కదా అని మేము పడేస్తే చూడండి ఎలా అరుస్తున్నాడు. చాలాసేపు అది కావాలని చాలా పేచి పెట్టాడండి. నేను అసలు ఇవ్వలేదు, నీకు టాయ్స్ ఉన్నాయి కదా వాటితో ఆడుకో అని వేస్తే నాకేం అక్కర్లేదులే అని వెళ్ళి అలిగి పడుకున్నాడు. పడుకుంటే పడుకో, అలాంటివి కొనుక్కోకూడదు, కడుపులోకి వెళ్ళిపోతే ప్రమాదం అవుతుంది అని చెప్తే వినడండి. వాడికి ఏదంటే అదే ఇవ్వాలి. మా హస్బెండ్ ఏమో వాడు అడిగింది ఇచ్చేయండి, ఎందుకు వాడిని అలా అరిపిస్తారు ఏడిపిస్తారు, అసలు ఏమి చూడనివ్వట్లేదు విన్నివ్వట్లేదు, మీకు గోల సరిపోతుందని తిడుతున్నారు అందరినీ కలిసి.